కోడలి ప్రభావతి గారు ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నారు. ప్రభావతి హస్బెండ్ ఈస్ కమింగ్. పక్కన కూర్చో. ఈ సైడ్ కూర్చోరా. ఇచ్చే పెట్టుకుంటాడా? నేను మొన్న మీకు మా హోమ్ టూర్ ఎలా ఉందో చూపించా. ఈ రోజు మా ఇంట్లో చూడండి, గోడ ఉంది, గోడ మీద బల్లి ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి. సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రభావతి ముద్దులు కూతురు వస్తున్నారు ఇప్పుడు. నేను తప్పుకుంటుంది డాడీ, ఒక పద చెప్తాను. ఎప్పుడు ఏంటే డాడీ నువ్వు చెప్పావు? మమ్మీ మమ్మీ చెప్పుకో మమ్మీ. నాన్న అడిగితే బిజీగా ఉన్నారని మమ్మీ, మీరైనా చెప్పండి. మీ నాన్న సీఎం అయిన ఖాళీగా ఉంటాడేమో కానీ మీ నాన్న మాత్రం ఖాళీగా ఉన్నాడు. నాకు చాలా బిజీగా ఉన్నమ్మా. ఒక రీల్ అప్లోడ్ చేసుకోవాలి. ఒక పద చెప్పడే మమ్మీ, రోజు ఇట్లాగే చెప్తుంటా. ఏం చిట్టు తల్లి అటు పోయి ఆడుకోరా. బాల్ పడకండి. చెప్పలేదు పోరా పోరా పోరా, నువ్వు పైన పోరా. పైన రారి స్కిట్ కావాలి. అది పెడతాను, నేనే తీసుకుంటాను. సరే చూద్దాం ఉండు. ఏంటి ఆ స్మెల్? ఉప్మా అండి. అంత ఎక్కువ ఎందుకు చేసావు? బాగా తిని లాగొద్దని చేశానండి. చాలా అది లేదు మళ్ళీ నీ మూతి పైకి. ఇట్లా ఉంది. మా ప్రభావతి ఇది పాడైపోయినట్టుందమ్మా, తినలేను. ఎక్కడ పాడైంది అత్తయ్య? ఇప్పుడే చేసి తీసుకొస్తుంటే చూడమ్మా, కొంచెం పాడైపోయినట్టు. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు చేసుకొచ్చినా అది ఇదని పేర్లు పెట్టారు తప్ప నీకేం పని ఉండదు. ఈ ముషిదంత పెద్ద చావైపోయింది. అన్ని పనులు చేయించుకుంటే సతాయిస్తుంది. ఏమండి ఏంటి మీ అమ్మ ఉప్మా పెడితే తినదేంటి? ఎక్కడ పోసిపోయిందండి? నేను తినలేకనే నీకోసం చేసి పెట్టా అనుకుంటున్నావా? ఇదిగోండి, మీరు ఉండండి, నేను ఉండాలి, మీ అమ్మాయిని ఉండాలి. ఏదో ఒకటి చేసి నేను పడలేకపోతున్నాం. నుంచి ఇల్లు ఉంచాలి, ముసలిదానికి టీ పెట్టాలి, ముసలిదానికి తిండి పెట్టాలి. ఎవరు చేస్తారు? మీరేమో లోన్ పెడతారు, మీ కూతురేమో స్కూల్కి వెళ్తుంది. ఎవరు చేయాలి ఇంట్లో పని అంతా? మీకే మీ అమ్మకే చేయలేక చచ్చిపోతున్నా. నా వల్ల కానే కాదు. ఏం చేసేది ఏంటి? మీ అమ్మను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయి అంతే. నేనైతే ఉండను, అన్నీ నేనే చేసుకోవాలి. ఖచ్చితంగా చెయ్యి. ఎంతసేపు
అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? మా అమ్మని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలనుకుంటున్నామండి, కొంచెం జాయిన్ చేసుకోవాలి. మా వృద్ధాశ్రమంలో ఎవరు లేని వాళ్ళేనండి జాయిన్ చేసుకునేది. మీరున్నారు కదా, చూసుకోండి. జాయిన్ చేసుకునేది అదే నేను చెప్పి రావచ్చుగా, నీకే నారు లేదా? ఇంకా అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి నమస్తే అండి, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? అన్నాడు వృద్ధాశ్రమం ఆయన అండి. అవునండి. ఇక్కడ అనాథ ముసలావిడ కావడండి, ఆమె అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి. లేదండి, మా వృద్ధాశ్రమంలో ఖాళీ లేవు, అందరూ ఫిల్ అయిపోయారు. మేడం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం. లేదు లేదండి, ఫిల్ అయిపోయారు. ఏంటంట ఫుల్ అయిపోయారంట ప్రభా? ఏంటి గుంటూరు వృద్ధాశ్రమం కూడా ఉంది. నేను లోకంలో వృద్ధాశ్రయాలు ఏం కొట్టుకోలేదు. హలో, అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? అనాథ ముసలావిడ కావడండి, ఆవిడకి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలి. లేదండి, మా ఆశ్రమంలో అందరూ ఫుల్ అయిపోయారు, ఖాళీ లేవు. గట్టిగా అడుగు ప్లీజ్ మేడం, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, త్వరగా చెప్పండి మేడం. లేదండి, ఖాళీ లేవు, అందరూ ఫుల్ అయిపోయారు. ప్లీజ్ మేడం. ఏమో పదే మీరు సతాయిస్తున్నారే. సరే, రేపు రండి, మాట్లాడదాం. సరే మేడం, థ్యాంక్స్ మేడం. ప్రభా రేపు రమ్మంటున్నారు కదా. ఈరోజు తీసుకొస్తాను చెప్పొచ్చు కదా. ఏంటి డ్రెస్ నాకు కూడా బొచ్చుడు ఉంది. అమ్మాయిలు ఎప్పుడంటే మనుషులు సతాయించడానికే ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నాం? ఎందుకు మేమంతా ఉన్నాక నాన్న? మనము అప్పుడప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు నాన్నమ్మ చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు కదా, అందుకని వృద్ధాశ్రమంలో జాయిన్ చేద్దాం. అట్లానా? అయితే ఆ నెంబర్ నాకుడే ఇవ్వండి నాన్న. రేపు మీరు ముసలాళ్ళు అవుతారు కదా, మిమ్మల్ని మమ్మల్ని అక్కడ జాయిన్ చేయడానికి. కాదు మమ్మీ, ఎప్పుడు చూడు నానమ్మని తిడుతూ ఉంటావు, ఎప్పుడు చూస్తూ కసురుతూ ఉంటావు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఏంటి ఎక్కడ కూర్చున్నావు, ఈ ముసలమ్మ చచ్చిపోతున్నావు అంటున్నావా అమ్మా నువ్వు? ఏంటమ్మా నువ్వు చూసుకునేది? నిన్న వాసన ఉప్మా పెట్టి పాడైపోయినా. అది బాగుంది, ఉప్మా వేడి వేడిగా జీడిపప్పు చేసి పెట్టానే. మరి నాకు నాన్నకు పెట్టచ్చు కదమ్మా, మరి ఎందుకు పెట్టలేదు నువ్వు? నాయనమ్మకే ఎందుకు పెడుతున్నావు? నాయనమ్మకు నాకు ఇష్టమే ఆ జీడిపప్పు ఉప్మా అంటే, అందుకే పెట్టాను. లేదమ్మా, అది పాడైపోయింది. నువ్వు ఎప్పుడు చూడు నాయనమ్మని తిడుతూ ఉంటావు, కసురుతూ ఉంటావు. మీ మమ్మీ వస్తేనే బాగా మాట్లాడతావు, నాయనమ్మనేమో కసురుతూ తిడుతూ ఎప్పుడు చూడు ఆమెని తిడుతూ ఉంటావు. అందుకనే మమ్మీ నాన్న కూడా నానమ్మతో పాటు ఆశ్రమానికి పంపించండి. ఎందుకంటే నువ్వేమో యూట్యూబ్ అంటావు, రీల్స్ అంటావు, బిజీగా ఉంటావు, ఫేమస్ అంటావు. నానేమో ల్యాప్టాప్ తో బిజీగా ఉంటారు. మరి నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు కథలు చెప్తారు? అందుకనే నేను ఉంటాను. నానమ్మతో నన్ను కూడా పంపించేసేయండి. నువ్వు ఎందుకు తల్లి ఎలా మాట్లాడుతావు? నువ్వు అంటే మాకు
మీరు లేకుంటే మేము లేము అత్తయ్య గారు. నెక్స్ట్ 7th క్లాస్ బాయ్స్. స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, చూసారు కదమ్మా ఈ స్కిట్. ఇలాంటి క్యారెక్టర్స్ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేశారా? నో? మీ ఇళ్లలో మీ గ్రాండ్ పేరెంట్స్ ని బాగా చూసుకుంటున్నారా? రియల్లీ? ఓకే, చూసుకుంటే చాలా మంచిది. ప్రస్తుత సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. సో పేరెంట్స్ ఏమో బిజీగా ఉంటున్నారు. పిల్లల యొక్క బాగోగులు మంచి చెడులు చూసుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోవడం వలన సమాజంలో మంచి చెడు నీతి చెప్పే వాళ్ళు లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ తరం మీ తరం వాళ్ళైనా కానీ జాయింట్ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేసి గ్రాండ్ పేరెంట్స్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ వారు చెప్పిన పాటలో మంచి నడవడికతో ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Wow, it was very moral and beautiful speech. Let's give a round of applause to our teachers.